Welcome to our channel. In this video, I shall explain some of the very important questions. So these questions are very useful for upcoming exams: SBI PO, IBPS PO, okay, SBI clerk, IBPS clerk, SSC CGL అన్నిటి కూడా యూజ్ అవుతాయి. సో ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ చూస్తే మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అండి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా 2 ఫిల్లర్స్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ మాత్రం ఏంటండి 5 ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో సింగిల్ వర్డ్ ఏదో ఒక వర్డ్ 2 బ్లాంకులలో సెట్ కావాలి, ఓకేనా. 2 బ్లాంకులలో సెట్ అయ్యేది మనకు ఆన్సర్ అవుతుంది, ఓకే. సో ఒకసారి చూడండి. వెన్ యూ ప్లే యువర్ రేడియో ఎట్ హై స్పేస్ ఇట్ డిస్టర్బ్స్ అదర్స్, ఓకేనా. అదర్స్ ఇప్పుడు ఏంటండి, సో ఎప్పుడైతే ఎక్కువ సౌండ్ పెడతారో రేడియోలో అది మిగతా వాళ్ళను డిస్టర్బ్ చేస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ ఎట్ హై ఏంటి, ఇక్కడ ఎట్ హై ఎడిషన్ అవుతుందా, ఓకేనా. సో ఇక్కడ ఎట్ హై ఎడిషన్ అనేది అసలు ఎడిషన్ అనేది హైకి దీనికి సంబంధం లేదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. చూడండి, ఫస్ట్ దాంట్లోనే సెట్ కావడం లేదు కాబట్టి సెకండ్ వాటిలో సెట్ అయినా కూడా మనకు ఆన్సర్ కాదు. ఈ ఒకటే వర్డ్ రెండిట్లలో సెట్ కావాలి, ఓకేనా. ఎట్ ఏ హై, ఓకేనా, ఎట్ ఏ హై ఎడిషన్ అనేది ఉండదు, ఓకే. సో కాబట్టి ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ చూడండి. వెన్ యూ ప్లే యువర్ రేడియో ఎట్ హై వాల్యూమ్, వాల్యూమ్ అంటే సౌండే కదా, ఇట్ డిస్టర్బ్స్ అదర్స్, ఓకేనా. సో ఇక్కడ డిస్టర్బ్ అదర్స్, సో వాల్యూమ్ హై సౌండ్గా చూస్తే ఎక్కువ వాల్యూమ్ పెడితే అని అంటున్నాను కాబట్టి ఇది సెట్ అవుతుంది, ఓకేనా. ఫస్ట్ దాంట్లో. సెకండ్లో కూడా చూడాలి. వీ హ్యావ్ జస్ట్ రిసీవ్డ్ ఏ లేటెస్ట్ వాల్యూమ్ ఆఫ్ దిస్ ఎన్సైక్లోపీడియా, ఓకేనా. వాల్యూమ్ అని అంటే డిఫరెంట్, ఇక్కడ కూడా ఏంటండి ఇవన్నీ ఒక వాల్యూమ్ అన్నట్టు, ఇదొక వాల్యూమ్, ఇదొక వాల్యూమ్, ఇదొక ఎడిషన్ లాగానే, కానీ ఇక్కడ వాల్యూమ్ అనేది సెట్ అవుతుంది కాబట్టి రెండిట్లలో సెట్ అవుతుంది, ఓకేనా. కాబట్టి ఆన్సర్ అవుతుంది. మిగతావి కూడా చూడండి. వెన్ యూ ప్లే యువర్ రేడియో ఎట్ హై ఛానల్, హై ఛానల్ ఉంటుందండి, లేదు, ఓకేనా. ఎట్ హై ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ ఏ లేటెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా, ఆఫ్ దిస్ ఎన్సైక్లోపీడియా. లేటెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కానీ ఎన్సైక్లోపీడియా అని అంటే ఇక్కడ ఒక గ్రంథం అన్నట్టు అది, ఓకేనా, గ్రంథం అన్నిట్లో బుక్స్, ఓకే. కాబట్టి ఇక్కడ ఇది సెట్ కాదు. పిచ్ అనేది కూడా ఇక్కడ సెట్ కాదు కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది, ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి జనరల్గా వస్తుంటాయి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ సేమ్ 2 బ్లాంక్స్ ఇచ్చారు, ఒకటి సింగిల్ వర్డ్ ఇచ్చారు, ఆప్షన్కి ఒకటే సింగిల్ వర్డ్ ఉంది. ఈ 2 బ్లాంకులలో సెట్ అయ్యే వర్డ్ మనకి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్ అండి. బోట్స్ టేక్ మోర్ టైమ్ గోయింగ్ అగెనిస్ట్ ద స్పేస్ ఆఫ్ ద రివర్, ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రివర్ అనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అన్నీ ఇటు వెళ్తున్నాయి, ఓకేనా, వాటర్ అన్నీ ఇటు వెళ్తున్నాయి. ఇప్పుడు బోట్ అనేది ఉంది ఇటు సైడ్ వెళ్తుంది, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ వెళ్ళడానికి అంటే అగైనెస్ట్ ద, ఇక్కడ ఏంటంటే వాటర్కు వ్యతిరేక దిశలో వెళ్ళడానికి బోట్ ఎక్కువ టైం తీసుకుంటుంది అని అంటున్నాడు. అసలు ఇక్కడ ఏంటి మరి బ్లాంక్, ఓకేనా. బోట్స్ టేక్ మోర్ టైం అగైనెస్ట్ ద, ఓకేనా, లో ఆఫ్ ద రివర్, ఓకేనా. లో ఆఫ్ ద రివర్ ఉంటుందని ఇక్కడ కాదు, ఓకేనా. సో ఆ లో ఆఫ్ ద రివర్కి వెళ్తుంటే ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటుంది, తీసుకోదు అంటే కాంటెక్చువల్గా ఈ వర్డ్ సెట్ కాదు ఇక్కడ, కాబట్టి సెకండ్ ఆప్షన్లో సెట్ అయినా కూడా మనకు ఆన్సర్ కాదు. బోట్స్ టేక్ మోర్ టైమ్ అగెనిస్ట్ ద లేటెస్ట్ ఆఫ్ ద రివర్, ఓకేనా. లేటెస్ట్ ఆఫ్ ద రివర్ అంటే అది ఇక్కడ రివర్కి ఇక్కడ ఓల్డ్, ఓకేనా. సో ఇక్కడ లేటెస్ట్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఇది సెట్ కాదు, ఓకే. సో బోట్స్ టేక్ మోర్ టైమ్ గోయింగ్ అగెనిస్ట్ ద వాటర్ ఆఫ్ ద రివర్, ఓకేనా. వాటర్ ఆఫ్ ద రివర్ అన్నాడు కానీ ఇక్కడ ఇది కొంతవరకు సెట్ అయినా కూడా ఇది ఇందులో చూడండి. షీ కీప్స్ అర్ సెల్ఫ్ అబ్రీస్ట్ ఆఫ్ వాటర్ ఈవెంట్స్ అవుతుందా, చూడండి. ఇక్కడ కీప్ అబ్రీస్ట్ ఆఫ్ అని అంటే ఇది ఒక ఇడియం. కీప్ అబ్రీస్ట్ ఆఫ్ అంటే ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉండడం, ఓకేనా. సో జరిగేటివన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావడాన్ని యూ కీప్, ఓకేనా, అబ్రీస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అంటారు, ఓకే, యువర్ సెల్ఫ్. కాబట్టి ఈ వాటర్ అనేది ఇక్కడ సెట్ కాదు. నెక్స్ట్ అగెనిస్ట్ ఆల్ ఆఫ్ ద రివర్, ఆల్ ఆఫ్ ద రివర్ ఎలా అవుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇటు వెళ్తుంటే బోట్ కూడా ఇటే వెళ్తుంది అనుకోండి, అప్పుడు ఎక్కువ టైం తీసుకోదు, ఓకేనా. ఇటు వెళ్తుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, మరి ఇటు కలిపితేనే కదా ఆల్ అనేది, ఓకేనా. కాబట్టి ఇటు వెళ్తుంటే తీసుకోదు కాబట్టి డి అనేది ఆన్సర్ కాదు, ఓకేనా. ఇక్కడ కరెంట్ అనేది ఉంది, కరెంట్ ఆఫ్ ద రివర్, అలలు అని అంటారు కదా అది. షీ కీప్స్ అవర్ సెల్ఫ్ అబ్రీస్ట్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్, ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేటివన్నిటి కూడా తెలుసుకుంటుంది అని ఇక్కడ, కాబట్టి ఆప్షన్ ఈ అనేది రెండిట్లలో సెట్ అవుతుంది, ఓకే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్వశ్చన్స్ యూ మే ఆస్క్ దెమ్ in the comment section below.
సో ఒకసారి చూడండి, ఇది సింగిల్ బ్లాంక్. ఇఫ్ యూ డోంట్ గివ్ ద పేమెంట్ ఫ్రీక్వెంట్లీ యూ స్పేస్ టు పే ఏ పెనాల్టీ. అంటే మీనింగ్ ఏంటండి, మీరు పేమెంట్ కనుక ఇవ్వకపోతే ఓకేనా ఇక్కడ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అని అంటున్నాడు. ఓకేనా, తరచుగా కట్టకపోతే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకటి ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కండిషనల్ సెంటెన్సులలో ఏంటంటే మనకి ఒకటేమో ఏంటంటే ఇఫ్ క్లాజ్ ఉంటుంది, ఇంకొకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది, అంతే కదా, మెయిన్ క్లాజ్. సో ఇఫ్ క్లాజ్ అండ్ మెయిన్ క్లాజ్ ఇది. సో ఫస్ట్ కండిషనల్ కనుక చూసేది ఉంటే, మీరు ఆల్రెడీ ఒక చాప్టర్ వీడియోస్ చెప్పాను, అది చూడండి. ఓకేనా, ఫస్ట్ కండిషనల్ అంటే ఒకటి జరిగితే మిగతాది జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నప్పుడు ఫస్ట్ కండిషనల్ వాడతాం. అంటే చూడండి, ఇప్పుడు ఇఫ్ యూ కమ్ ఐ విల్ గివ్ యూ బుక్స్. ఓకేనా, ఐ విల్ గివ్ యూ బుక్స్ అని ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీరు ఇక్కడికి వస్తే మేము బుక్స్ ఇస్తాం. అంటే ఇది జరిగితే ఇది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇది జరిగితే ఇది జరుగుతుంది. ఓకేనా, సో ఎప్పుడైతే ఇలా ఇది ఒకటి జరిగితే ఇంకొక జరగడానికి ఛాన్సెస్ ఉంటాయో అప్పుడు ఫస్ట్ కండిషనల్ వాడతాం. ఫస్ట్ కండిషనల్ అనేది ఎప్పుడు వాడినప్పుడు ఫస్ట్ కండిషనల్లో ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ రావాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే సబ్జెక్టు, ఓకేనా, V1 లేదా V5, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఓకేనా, ఇది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ మెయిన్ క్లాస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రావాలి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పార్ట్లో ఇఫ్ యూ డోంట్ గివ్. ఓకేనా, ఇఫ్ యూ డోంట్ గివ్, ఈ డోంట్ గివ్ అన్నప్పుడు ఇది ఏ టెన్స్ అండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంతే కదా. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం రావాలి, సింపుల్ ఫ్యూచర్ రావాలి. సబ్జెక్టు ఆల్రెడీ ఉంది, సింపుల్ ఫ్యూచర్లో ఏం రావాలి, విల్ ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, విల్. ఓకేనా, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకేనా, ఇవి ఆప్షన్ ఎలిమినేట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, విల్ తర్వాత మనకి వర్బ్ 1 రావాలి. ఓకేనా, హ్యావ్ అనేదే V1. ఓకేనా, హ్యాడ్ ఇవి కాదు. ఓకేనా, సో విల్ హ్యాజ్ ఉండదు. ఓకేనా, విల్ హ్యాజ్ ఉండదు. ఓకే, సో విల్ హ్యావ్ టు పే. కాబట్టి ఏంటండి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇది కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ అయిందండి. క్వశ్చన్ మెయిన్స్ లెవెల్లో వస్తాయి, ఎప్పుడైతే PO లెవెల్లోనే హయ్యర్ లెవెల్ డిఫికల్టీలో వస్తాయి. ఇప్పుడు చూడండి, ఓవర్ 10,000 పీపుల్ హ్యావ్ బీన్ స్పేస్. ఓకే, ఇక్కడ మనకు రావాలి. వైల్ సెవరల్ అదర్స్ అఫెక్టెడ్ డ్యూ టు ద ఫ్లడ్స్ కాజ్డ్ బై. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అని అంటే 10,000 పీపుల్ కంటే ఎక్కువగా, ఓకేనా, ఎక్కువగా ఏమయ్యారు అనేది ఇక్కడ మ్యాటర్. అసలు ఏమైంది అక్కడ, వైల్ సెవరల్ అదర్స్ అఫెక్టెడ్ అంటే ప్రభావితం అయ్యారట. దేనివల్ల, డ్యూ టు ఫ్లడ్స్. ఓకేనా, ఫ్లడ్స్ అంటే వరదలు రావడం వల్ల అఫెక్ట్ అయ్యారు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే నెగిటివ్ కాంటెక్స్టే ఉంది మనకి. ఓకేనా, అలాంటిదే ఇక్కడ ఒక వర్డ్ రావాలి, కాజ్డ్ బై. ఆ వరదలు ఎలా వచ్చాయి, ఓకేనా, ఎలాంటి రెయిన్స్, ఎలాంటి వరదలు, ఇన్ ద తమిళ్ డామినేటెడ్ నార్దర్న్ అండ్ ఈస్టర్న్ స్పేస్ ఆఫ్ శ్రీలంక. ఓకేనా, అంటే చూడండి, ఓవర్ 10,000 పీపుల్ హ్యావ్ బీన్ ఇమిగ్రేటెడ్. ఓకేనా, ఇమిగ్రేటెడ్ అని అంటే ఒక కంట్రీకి రావడం. ఓకేనా, ఇవి ఏంటండి, కంట్రీకి రావడం. అసలు ఇక్కడ కంట్రీకి రావడం అనేది ఉందా, ఆ కంట్రీలోనే వరదల వల్ల ప్రభావితం అయ్యారు అని అంటుంది. కాబట్టి ఇక్కడ ఇది సెట్ కాదు. ఓకేనా, ఇక్కడ సెట్ కాదు. నెక్స్ట్, ఓవర్ 10,000 పీపుల్ హ్యావ్ బీన్. ఓకేనా, హ్యావ్ బీన్ ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిజిలింగ్ అవుతుందా, హ్యావ్ బీన్ డ్రిజిలింగ్ అంటే చిన్న చిన్నగా వర్షం పడడం అన్నట్టు. ఓకేనా, తుంపరులుగా అంటారు కదా, అది. కాబట్టి ఇది ఇక నార్మల్గా రెయిన్ పడితే తుంపరులుగా పడితే ఇంత ఫ్లడ్స్ ఎందుకు వస్తాయండి, రావు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకేనా, హ్యావ్ బీన్ ప్రొవిన్సెస్. ఓకేనా, హ్యావ్ బీన్ ఇంత ఇక్కడ రాదన్నట్టు, ఫస్ట్ బ్లాంక్లో రాదు. ఓకేనా, సో ఇక్కడ ఏమొస్తుంది, ఫ్లడ్స్ వల్ల ఏమయ్యే ఛాన్సెస్ ఉంటాయండి, ప్లాటూస్ అంటే పీఠభూములు అంటే సమాంతరంగా ఉండేటివి. అసలు ఇది కానే కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే డిస్ప్లేస్డ్. ఓకేనా, ఏంటంటే డిస్ప్లేస్డ్ అంటే ఆ వరదల వల్ల ఏంటంటే డిస్ప్లేస్ అయ్యారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ ఏ వర్డ్ సెట్ అవుతుంది, డి అనేది సెట్ అవుతుంది, అంతే కదా, డి. కాబట్టి ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఓకేనా ఫస్ట్ వర్డ్ ఏంటంటే డి. అంటే ఇప్పుడు ఇది ఆన్సర్ కాదు, ఇది ఉంది, డి అనేది ఇది ఉంది, అంతే కదా. మిగతా అవి ఆన్సర్స్ కావు. మిగతా చూద్దాం. అది డ్యూ టు ద ఫ్లడ్స్ కాజ్డ్ బై ఎలాంటి రెయిన్స్ అండి. ఓకేనా,
రెయిన్స్ ఇంత వరదలు వచ్చాయి అని అంటే ఇక్కడ కుండపోత వర్షం. ఓకేనా, టొరెన్షియల్ చూడండి, టొరెన్షియల్ అంటే కుండపోత, అలాంటి వాటిలోనే కదా వర్షం వచ్చేది. కాబట్టి ఇక్కడ ఏది వస్తుంది, డిఎఫ్. ఓకేనా, ఎఫ్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ తమిళ్ డామినేటెడ్ నార్థర్ను ఈస్టర్న్. ఓకేనా, నార్థర్ను ఈస్టర్ను అంటే ఏమంటున్నా ఆఫ్ శ్రీలంక. ఇప్పుడు మనం ఒక కంట్రీలో స్టేట్స్ అంటాం కదా, రాష్ట్రాలు, అక్కడ ప్రొవిన్సెస్ అని అంటాం. ప్రొవిన్సెస్ అన్న కూడా స్టేట్స్ అని అలాంటిలే, ఒక పరిధి అన్నట్టు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఏంటండి ప్రొవిన్సెస్ అంటే ఇక్కడ ఏది రావాలి, సి. అంటే ఇక్కడ నార్థర్న్ ఈస్టర్న్ స్టేట్స్లలో ఓకేనా వర్షాలు, కుండపోత వర్షాలు రావడం వల్ల ఇంతమంది ప్రభావితం అయ్యారు అని చెప్తున్నారు. అంటే డిఎఫ్సి ఎక్కడ ఉందండి, ఇగో ఇది. అంటే సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్ అన్నట్టు ఇవి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇలాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ఇన్ టుడేస్ వరల్డ్ పేరెంట్స్ యూజువల్లీ దట్ దేర్ చిల్డ్రన్ డూ నాట్ టాక్ టు దెమ్ యాజ్ దే ఆర్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ గడ్గిట్స్ అండ్ సోషల్ మీడియా. అంటే ఏమంటున్నారు, పేరెంట్స్ అంటున్నారట ఏమని, చిల్డ్రన్ ఓకేనా సోషల్ మీడియా ఓకేనా ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫోన్స్ కానీ అవి కానీ ఇన్వాల్వ్ కావడం వల్ల మాతో ఎక్కువ మాట్లాడడం లేదు అని అంటున్నారట. ఇప్పుడు ఏమంటున్నట్టు వాళ్ళు జనరల్గా ఫీల్ అవుతున్నట్ట కొంతవరకు. ఓకే, ఓకేనా, డిఫెండ్ అంటే సమర్థించుకోవడం. అసలు సమర్థించుకోవడానికి ఇక్కడ ఏం లేదు. ఫైట్, అసలు ఫైట్ చేస్తున్నారా, ఇక్కడ లేదు. ఓకేనా, కంప్లైన్ అనేది ఉంది. ఓకేనా, అబ్జర్వ్ కొంతవరకు కావచ్చు. నెక్స్ట్ చూడండి, హీ వుడ్ స్పేస్ అబౌట్ ఎవ్రీ అదర్ చైల్డ్ ఆన్ ప్లేగ్రౌండ్ అండ్ హిస్ పేరెంట్స్ వుడ్ ఫైట్ విత్ అదర్ పేరెంట్స్ సో యాజ్ టు ప్రొటెక్ట్ దెమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిల్డ్రన్ ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ చిల్డ్రన్స్ ఉన్నారు. ఓకే, ఇక్కడ చిల్డ్రన్ ఉన్నారు. సో ఆల్వేస్ వీళ్ళ గురించి ఏంటంటే తప్పుగా చెప్తారట. ఓకేనా, అప్పుడు ఈ పేరెంట్స్ ఓకేనా వీళ్ళ పేరెంట్స్ అంటే వీళ్ళ ఫైట్ వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా ఫైట్ చేసుకుంటారు అని అంటున్నారు. అంటే ఈ పర్సన్ ఏం చేస్తున్నట్టు, వీళ్ళ గురించి కంప్లైంట్ చేస్తున్నట్టే కదా వీళ్ళు ఏమి చేస్తున్నారని. కాబట్టి రెండిట్లలో సెట్ అయ్యే వర్డ్ ఆప్షన్ బి. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ క్వశ్చన్స్ అండి, డెఫినెట్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఓకే, సో నెక్స్ట్ అప్కమింగ్లో ఐబీపీఎస్ ఓకే అండ్ ఎస్బీఐ పీఓ ఈ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఓకే, హయ్యర్ లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ను మీకు ఎప్పటికప్పుడు చెప్తాను. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, so definitely ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.